Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది టైటిల్లోనే Q&A సెషన్ ఉన్న ఒక సినిమా గురించి. మొదటి పదం ప్రశ్న, రెండో పదం సమాధానం. ఎందుకంటే ప్రేమంట. ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే వైజాగ్ 1980. కృష్ణ అనే అబ్బాయి శ్రీనిధిలో ఉన్న అందమైన నిధిని చూసి ప్రేమలో పడిపోతారు. ఇప్పుడంటే ఫాలోలు, అన్ఫాలోలు, రైట్ స్వైప్లు, లెఫ్ట్ స్వైప్లు, బ్లాకులు, అన్బ్లాకులు ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ అప్పట్లో జస్ట్ కాలేజ్ ముంగట నిలబడి సూపులతోనే ఫాలో రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుండే. అమ్మాయిలదా ప్రాపర్ ప్రైవేట్ అకౌంట్ జమానా నుంచి ఈ సూపులు అనే ఫాలో రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికనే సంవత్సరాలు పట్టేస్తుంది. అదే జరుగుతుంది శ్రీనిధితోన కృష్ణకి కూడా. పోనీ అమ్మాయి ప్రైవేట్ అకౌంట్ కాబట్టి ఫాలో రిక్వెస్ట్ చూసలేదా అంటే చూసుంటుంది. కృష్ణ సూపుల మీద సూపులు ఇచ్చుకుంటున్నాడని తెలిసిన తర్వాత కూడా డర్రు, పేడి, భయం అనే రకరకాల భాషలైనా కానీ ఒకటే భావమైన ఆ ఫియర్ వల్ల తిరిగి చూడదు. లోపల ఇష్టం ఉందండోయ్. ఇవాళ రేపు పోరగాళ్ళు అమ్మాయిలాగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి రిక్వెస్ట్ పంపించేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత డిఎమ్స్లోకి ఎట్లయితే స్లైడ్ అయిపోతుంటారో కృష్ణ కూడా అట్లనే బుర్కా వేసుకుని బస్సు ఎక్కేస్తాడు అమ్మాయికి ప్రపోజ్ చేయనికే. ప్రపోజ్ చేసే ముందే శ్రీనిధిని కృష్ణ కాపాడతాడు కానీ తన ప్రాణాలు తను కాపాడుకోలేకపోతాడు. కృష్ణ చావుతోన్న షాక్ అయిన శ్రీనిధి తన సమాధి దగ్గర కన్నుమూస్తుంది. తన కళ్ళల్లో ఒక బాధ. చూసిన ప్రతిసారి మొహం జాటిసినా తప్పితే తిరిగి చూడలేదే అనే రిగ్రెట్తోన చనిపోయింటది. కట్ చేసి 2012 ప్యారిస్, ఫ్రాన్స్లోని ఇండియన్ అంబాసిడర్ కూతురు, మెడికల్ స్టూడెంట్. అప్పట్లో శ్రీనిధి తనంతట తానే ప్రైవేట్ అకౌంట్ పెట్టుకున్నట్టు ఇక్కడ రియల్ లైఫ్లో తనకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. తినాలన్నా, తాగాలన్నా, తేగాలన్నా, దూకాలన్నా, చివరికి తిన్నది అరిగించాలన్నా కానీ అసిస్టెంట్లు ఉంటారు. ఇంటి నుంచి బయటికి పోనీకనే లేదు. నాన్నకేమో కూతురు సేఫ్టీ కావాలా, కూతురుకేమో ఫ్రీడమ్ కావాలా. ఒక మినీ స్వాతంత్ర పోరాటం చేస్తుంటుంది కానీ ఏది వర్కౌట్ కాదు. కలాం గారు చెప్పినట్టు ప్రతిసారి పడుకున్నప్పుడల్లా కలలు కంటుంటుంది కానీ ఆ కళల్లో ప్రతిసారి ఒకడే వస్తుంటాడు. మంచిదే కదా, తిను తననే పెళ్లి చేసుకుంటుందని, తన జీవన సాకారం చేసుకుంటుందని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లాగా ప్రతిరోజు ప్రామిస్ చేస్తుంటుంది. అంతే, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తోన వాడు రెడ్ ఫ్లాగో, గ్రీన్ ఫ్లాగో, ఎల్లో ఫ్లాగో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నా లేకపోయినా, ట్విట్టర్లో ఉన్నా లేకపోయినా, ఫ్యాన్ వార్స్ చేసినా చేయకపోయినా కానీ, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూసినా చూడకపోయినా కానీ వాన్నే పెళ్లి చేసుకుంటా అని స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉంటుంది. ఇక ఆ ఫ్రీడమ్ క్వెస్ట్లో ఒకరోజు తన ఫ్రెండ్స్తో పాటు ఇల్లు దాటి, గోడ దాటి, ఊరు దాటి వెళ్ళిపోతుంది. తనదంటూ ఒకటైతే అది అరిగో తరిగో తిరిగి తన దరికే చేరుతుంది అంటారు కదా. అట్లనే ఎక్కడో ఇండియాలో ఉన్న రాము అయ్యే చెప్పిన మాటలు ఇంటలేడు, బ్యాక్లాగ్ల మీద బ్యాక్లాగ్లు వేసుకుంటున్నాడని చెప్పి బేసిక్గా మన డాడీలు అయితే ఏం చేస్తారు, లోన్ తీసుకునైనా సరే ఒక ఆటో కొనిచ్చేసి సావరా బిడ్డ అని పంపించేస్తారు. కానీ అక్కడ అట్లా కాదు. సినిమాలు కదా, రిచ్ ఫాదర్ రిచ్గానే ఆలోచిస్తాడు. అంతే రిచ్గా కొడుకుని కూలి కష్టం చెప్పి ఇంకా ప్యారిస్కి పంపిస్తాడు. ఈ విషయం తెలియని రాము రిచ్ లైఫ్ అనుకుని రిచ్గా ప్యారిస్కి వస్తే అక్కడ ప్యాడెత్తిస్తుంటారు. ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు. ఒకరు నానబెడుతున్న రెస్ట్రిక్షన్స్ నుంచి తప్పించుకోనికే గోడ దుంకుతే ఇంకొకరు నానబడేసిన కూలి కష్టం నుంచి తప్పించుకోనికే గోడ దుంకింటారు. వాళ్ళిద్దరే రాము, స్రవంతి. స్వేచ్ఛను ఆస్వాదిస్తూ బ్రిడ్జ్ దగ్గర ఎంజాయ్ చేస్తున్న రామ్కి స్రవంతి బ్రిడ్జ్ ఎక్కి చచ్చిపోతున్నట్టు కనిపిస్తుంది. తనను అట్లా ఇట్లా చేసి మాటలు చెప్పి మాయ చేసి కుసబెట్టి జిందగీ బహుత్ బడా హై, ఏ కష్టం చాలా చోటా హై, నేను మా ఇంట్లో చోటా బేటా హై, చావు నరకానికి స్మాల్ కోటా హై అని తెలిసి తెలియనట్టు ఇష్టం వచ్చినట్టు మోటివేషన్లు ఇచ్చేసి ఆ పిల్లని ఎట్లనో తప్పించేస్తాడు సావు నుంచి. సరేరా బై, జిందగీకి ఇంకొక ఛాన్స్ ఇస్తా, నేను నీతో పాటు ఇండియాకి వస్తా అని ప్లాన్ చేసుకుని ఇద్దరు ఎయిర్పోర్ట్లో కలుద్దాం అనుకుంటారు. కానీ రామ్ వస్తాడు, శ్రావణి కనపడదు. సర్లే ఇంకా చేసేదేముంది, డబ్బులు కట్టేసి ఎయిర్పోర్ట్ దాకా వచ్చేసినాం కదా అని ఇండియాకి వచ్చేస్తాడు మనోడు. అక్కడ శ్రావణి సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తుంది. తనకేదో అదృష్ట శక్తులు ఉన్నట్టు తనకి ఇష్టం వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుని ఎంట్రీ ఇచ్చి మాట్లాడేసి సడన్గా డిసపియర్ అయిపోతుంటుంది. తనకి తెలిసిన ఒక హాస్పిటల్, తనకు పరిచయం ఉన్న ఒక డాక్టర్ని కలవమని చెప్పేసి చెప్తుంది. పోరగాళ్ళు ప్రిన్సిపల్ మాట వినకపోయినా కానీ పోరి చెప్పిన మాట వింటారు. అట్లనే రామ్ హాస్పిటల్ పోయి ఆ డాక్టర్ని కలిస్తే శ్రావంతిని చూపిస్తారు. శ్రావంతి ఏమో కోమాలో ఉంది. తనకు మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేను చూసింది ఎవరిని, నన్ను చూస్తున్నది ఎవరు, ఈ పిల్లింది ఇక్కడ ఉంది, మొన్నటిదాకా మంచిగా ఉంది కదా, ఎన్నో రోజుల నుంచి హాస్పిటల్ అడ్మిట్ అయిందని ఈమె చెప్తుంది. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని కన్ఫ్యూజ్ అవుతుంటే శ్రావంతి రివీల్ చేస్తుంది తను కోమలో ఉందని, చావు బతుకుల్లో ఉందని, లైఫ్ మీద గివప్ ఇచ్చి సోల్నే గివప్ చేసుకునే టైంకి ఎవరికి కనిపిన తను తనకు కనిపించిందని, యు ఆర్ ఏ సోల్ రీడర్, నీకు నాకు ఏదో అభినాభావ సంబంధం ఉందని కథలుగా చెప్తుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే శ్రవంతి వాళ్ళ నాన్న అంటే ఇష్టం లేని కొందరు వ్యక్తులు శ్రవంతి ఇండియాకు వచ్చినప్పుడు తనని మర్డర్ చేయించే ప్లాన్లో యాక్సిడెంట్ చేసేస్తారు. చచ్చిపోయింది అనుకుంటారు కానీ కోమాలో పడి ఉంటుంది. ఇప్పుడు అట్ దిస్ మూమెంట్ తన కోమాలో ఉంది కాబట్టి తన పొరలో 2 గడ్డలుంటాయి. దాన్ని కరిగించాలంటే జర్మన్ నుంచి తెచ్చిన ఒక స్పెషల్ మెడిసిన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ ఏమో డీకే గంతోనుంది, అదే ఆ విలన్ ఉన్నాడే వాంతానా. అట్లా ఇట్లా ఫైటింగ్ చేసేసి ఆ ఇంజెక్షన్ తీసుకొచ్చి ఆ పిల్లకి ఇచ్చేసి కాపాడేస్తాడు. కానీ లేచి వచ్చిన తర్వాత కోమా నుంచి బయటకు వచ్చి ఎవడరా నువ్వు, వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ అని మళ్ళీ మొహం జాటేస్తుంది. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇద్దాం. అట్ దిస్ మూమెంట్ శ్రవంతికి కానీ రామ్కి కానీ వాళ్ళ గతాలు తెలియవు. కానీ రామ్కి మాత్రం శ్రవంతి మీద ప్యూర్ లవ్ ఉంది.
గతం తెలియకుండానే. ఇక జరిగిపోయింది, మనం చేసేసినాం, జీవితం ఇట్లే గడిపేద్దామని చెప్పి బయటకు వస్తున్నప్పుడు ఒక టీ షాప్ దగ్గర ఒక ముసలాయన ఆయన గుర్తుపట్టి, ఇట్రా తమ్ముడు, నీ లెక్కనే ఒకడుండే 1980లో అట పోతాను చూసినావా, ఆ బిడ్డ లెక్కనే ఉండే, ఆ బిడ్డ లెక్కనే ఒక ఆమె ఉండే, ఆ బిడ్డ అంటే మనోనికి బొలే ఇష్టం, పాపం ప్రేమ చెప్దామని పోయి పానాలు తీసుకున్నాడు. దేవుడు వింతగా ఇద్దరిని ఒకేలాగా తయారు చేసుండ్లా అంటే రామ్కి ఫ్లాషెస్ వచ్చి ఆ స్పాట్ ఏది అని అడుగుతాడు. ముసలోడు చూపిస్తే అక్కడ పోయి నిలవడంగానే మనోనికి మగధీర స్టైల్లో మొత్తం అన్నీ గుర్తొస్తాయి వరుసగా. అప్పుడు కోల్పోయిన ప్రేమను ఇప్పుడు కోల్పోకూడదని చెప్పి స్రవంతి నా డాక్టర్ హెల్ప్ తీసుకుని స్రవంతిని అక్కడికి పిలిపిస్తాడు. మళ్ళీ 1980 స్టోరీస్ని మళ్ళీ కాలేజ్ ముందర బస్ స్టాప్ దగ్గర సేమ్ గెటప్ వేసుకుని సేమ్ లుక్స్తో అక్కడ నిలబడి ఉంటాడు. ఇప్పుడు స్రవంతికి ఫ్లాషెస్ వచ్చే టైంకి మళ్ళీ అటు పక్క నుంచి ఒక బస్సు వస్తుంటుంది. స్రవంతి పరిగెడుతుంది, అక్కడ నుంచి బస్సు వస్తుంది, మాత్రం యాక్సిడెంట్ ఏం కాలేదు. ఈసారి సిగ్నల్ పడ్డది, బస్సు ఆగింది, స్రవంతి అక్కడ పోయి హగ్ చేసుకుంది, ఇద్దరు ప్రేమ సక్సెస్ అయిపోయింది. ఇది ఆల్రెడీ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. రేడియో సిటీ పాడ్కాస్ట్. Radio City Wrong Story by Radio City RJ Sid.